వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. అందరికీ నమస్తే. బీసీ నవచైతన్య వేదిక, బహుజన మహాసేన, జేబీపీ పార్టీ, జేసీఐపీ పార్టీ, బహు కళాకారుల సంఘం, జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం, రైతు కూలీ మహిళా సంఘం, ఈ 5 సంఘాలు పార్టీలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా బీసీల సమస్యలు, ఎస్సీ ఎస్టీల సమస్యలు, మైనార్టీల సమస్యలు, రైతుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, మహిళా సమస్యలను తీసుకొని 15 అంశాలుగా డిమాండ్లను పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని 28 జిల్లాలలో కలెక్టర్ల గారులకు, 175 నియోజకవర్గాలలో అన్ని మండలాల ఎంఆర్ఓ గారులకు అర్జీలు ఇస్తూ మా యొక్క డిమాండ్ పత్రాలను అందిస్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటన గత నెల 27వ తారీఖు మొదలుపెట్టాం. మిత్రులారా, ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ప్రభుత్వాలకు తెలియపరచడానికి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, మహిళలపై, బడుగు జీవులపై, బలహీనులపై, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఆ దాడులను ఖండిస్తూ బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు మీరిచ్చిన హామీలను నెరవేర్చమని, బీసీ రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇదే మంగళగిరిలో నారా లోకేష్ గారిని బీసీ కులాలు నెత్తిన పెట్టుకొని 95,000 మెజార్టీతో గెలిపించారు. దేనికి? బీసీలకు రక్షణ చట్టం తెస్తామని హామీ ఇచ్చారు, అమలుపరచలేదు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో 1,00,000 జనాభా ఉన్న చేనేతలకు ఒక్క హామీ కూడా మీరు పూర్తిగా సంపూర్ణంగా నెరవేర్చలేదు. మగ్గం ఉన్న వాళ్ళకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ అన్నారు, కానీ రాష్ట్రంలో సంపూర్ణంగా ఎక్కడ అమలు కావటంలా అరాకొరా మాత్రమే అమలైంది. అలాగే చేనేతలకు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 24,000 ఇస్తే మీరు 25,000 ఇస్తా ఉన్నారు. ఇంతవరకు అమలు కాలా, అమలు చేయలా. చేనేతలకు ఎందుకు మీరు ఇచ్చిన హామీ అమలు చేయరు అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మీరు గత చేనేత దినోత్సవం రోజు ఆగస్టు 7వ తారీఖున మన చేనేతలకు 24,000 జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, నేను 25,000 ఇస్తానన్నారు. ఎందుకు ఇవ్వటం లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. నీ పరిపాలన సగం పూర్తయిపోయింది, ఇంకా ఎప్పుడు ఇస్తారు? అదే కాదు, విద్యార్థులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, ఇచ్చారా? ఇవ్వరా? ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం యువతకు అన్నారు. సగం పరిపాలన అయిపోయింది. లాస్ట్ సంవత్సరం, ఎన్నికల సంవత్సరం 2 సంవత్సరాలు దాటిపోతే ఇంతవరకు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? 1,00,000 ఉద్యోగాలన్నా ఇచ్చారా? డిఎస్సీ వేశారు, మేము ఒప్పుకుంటాం. 16,000 ఉద్యోగాలు ఇచ్చారు, మేము కాదనం. మరి 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? మా యువత రోడ్డున పడింది. చదువుకున్న యువత ఈ రాష్ట్రంలో 50 లక్షల జనాభా చదువుకున్న యువకులు రోడ్ల పాలైపోయారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఏం చేయాలి? వీళ్ళంతా గంజాయికి బానిసలై యువత సర్వనాశనం అయిపోతుంటే ఇంకెంతకాలం పడుతుంది మీరు ఉద్యోగాలు ఇవ్వటానికి? మేము అందుకే ఒక డిమాండ్ పెట్టాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 ఎకరాల భూమిని కేటాయించండి, అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి యువతకు ఉపాధి కల్పించండి, ఉపాధి కల్పించండి. అలాగే యువతకు మీరిచ్చిన హామీల్లోదే 3,000 భృతి ఇవ్వలా, ఉద్యోగాలు ఇవ్వలా. మహిళలకు ఇచ్చిన హామీల్లో నెలకు 1,500 ఇస్తూ ఉన్నారు, అంటే సంవత్సరానికి 18,000. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడు ఇస్తారు? పరిపాలన అయిపోయిన తర్వాత ఇస్తారా? అదే కాదు, ఈ రాష్ట్రంలో 18 చేనేత కులాలు 150 బీసీ కులాలలో అంతర్భాగమే. ఈ 18 చేనేత కులాలు 43 లక్షల జనాభా ఉన్నారు. గత దశాబ్దాల కాలంగా 4-5 దశాబ్దాలుగా మీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడల్లా ఏం చెప్పారు మాకు? చేనేతలకు మీరు చెప్పింది, చేనేతల అసెంబ్లీలో లేరు, చట్టసభలో లేరు, మేము మంత్రి పదవి ఇవ్వడానికి అవకాశం లేదన్నారు. మరి ఇప్పుడున్నారు కదా చేనేతలు,
కదిరిలో కందికుంట వెంకట ప్రసాద్ మా ఎమ్మెల్యే ఉన్నాడు. చేనేత తొగట వీర క్షత్రియ జాతికి చెందిన చేనేత కులవాడికి. అతనికి మీరు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? ఈ నియోజకవర్గం విజయవాడ మాజీ మేయర్ పంచమర్తి అనురాధ మా పద్మశాలి ముద్దు బిడ్డ ఆమె ఉన్నారు కదా, సీనియర్ నాయకురాలు, ఆమెకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అంటే చేనేతలకు మీరు న్యాయం చేయదలుచుకోలేదా? చేనేత ఓట్లు మీరు వేసుకోలేదా? ఈ మంగళగిరి నియోజకవర్గంలో యువ నాయకుడిగా చెప్పుకుంటున్న లోకేష్ గారు గెలిచింది మా చేనేత ఓట్లతో కాదా? మా చేనేతలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వరు? మా చేనేతలకు ఇచ్చిన హామీలు 25,000 ఎందుకు మీరు అమలు పరచరు? బీసీలకు రక్షణ చట్టం తెస్తా ఉన్నారు. ఆ బీసీల్లో అంతర్భాగమే 18 చేనేత కులాలు, బీసీలు 150 కులాలు. బీసీల మీద దాడులు జరుగుతుంటే మీరు మేనమేషాలు లెక్క వేస్తారా? ఎందుకు అమలు చేయటం లేదు? బీసీ రక్షణ చట్టాన్ని ఎందుకు ఎమర్జెన్సీగా తేరు? తక్షణమే బీసీ చట్టాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల జనాభా ఉంటే ప్రజలందరూ కూడా గమనించాలి. 5.5 కోట్ల జనాభాలో ఈ పాలక వర్గాలు 2 కులాలు మాత్రమే 79 సంవత్సరాలుగా పాలిస్తున్నాయి. ఈ 2 కులాలేనా? మిగతా కులాలు లేవా? 90% జనాభా ఎటుపోవాలి? చట్టసభల్లో బీసీలకు ఎందుకు అవకాశాలు ఇవ్వరు? ఈ రాష్ట్రంలో 3.5% తక్కువ మాత్రమే ఉన్న ఒక వర్గం, ఇప్పుడున్న పాలక వర్గం 3.31%. అంటే మీరు అసెంబ్లీలో చట్టసభలో ఎంతమంది ఉండాలి? 7 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండాలి. మీరు 36 మంది ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు? అంటే మా బీసీల ఓట్లని తీసుకొని మా బీసీలకు రావాల్సిన ఎమ్మెల్యే సీట్లు కూడా మీరే తీసుకొని చట్టసభలను ఆక్రమించుకున్నారు దశాబ్దాలుగా. అలాగే మరో పాలక కులం, గత ప్రభుత్వంలో ఉన్న పాలక వర్గం, ఆ కులానికి చెందిన వర్గాల్లో 4.81%. అంటే వాళ్ళు 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం 4.81% మంది, 9 మంది 10 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మీరెలా 39 మంది ఎమ్మెల్యేలు ఉంటారు? చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం 3.5%. అంటే మీరు 7 ఎమ్మెల్యేలు ఉండాలి. 36% ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు? ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల జనాభాలో 50 లక్షలు కాదు కదా, 40 లక్షలు కూడా ఆ అగ్రకుల సామాజిక వర్గాలు లేవు. 90% జనాభా బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. మా అందరి నోటికాడికి రావాల్సిన పదవులన్నీ మీరే లాగేసుకొని దశాబ్దాలుగా మీరే పాలిస్తూ పాలక వర్గాలుగా చూస్తూ మమ్మల్ని అట్టడుక్కి తొక్కి 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 పడేస్తుంటే ఎన్నాళ్ళు భరించాలి? అందుకే అడుగుతున్నాం. మీరేం చెప్పారు? కూటమి ప్రభుత్వం 3 నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్రంలో ఏం చెప్పారు? బీసీలకు రక్షణ చట్టం తెస్తాం, బీసీలకు పెద్దపీట వేస్తాం, అందరికీ సమాన హక్కులు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగానే సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన రక్షణ కల్పిస్తా ఉన్నారు. సమాన రక్షణ ఎక్కడుంది? సమాన రక్షణ ఈ రాష్ట్రంలో బీసీలపై, దళితులపై జరుగుతున్న దాడులకు ఎవరు సమాధానం చెప్పాలి? నిన్న కాక మొన్ననే కదా లాకప్ జరిగింది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అతను దొంగ, కేసులు ఉన్నాయా? ఇవన్నీ మాకు అనవసరం. చట్ట ప్రకారం మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. పోలీసులైనా సరే, అధికారులైనా సరే చట్ట ప్రకారం వ్యవహరించాలి. అందుకే మేము కోరుతున్నాం, ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో రాజ్యాంగం ఉండాలి, ప్రతి ఇంట్లో అంబేద్కర్ గారి బొమ్మ ఫోటో ఉండాలి. అప్పుడే రాజ్యాంగం అనేది మనకి ఏ హక్కులు ఉన్నాయో మనకు తెలుస్తాయి. అందుకే రాజ్యాంగాన్ని 1వ తరగతి నుంచే ఆల నుంచి మొదలుపెట్టి అంబేద్కర్ అనే పదంని చేర్చాలి. విద్యావంతులైన ప్రతి చదువుకునే పిల్లలకు రాజ్యాంగం గురించి, రాజ్యాంగ పరిషత్తులో ఉన్న విషయాల గురించి, రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక అంశాలు, హక్కుల గురించి పిల్లల నుంచే నేర్పాలి. అప్పుడే మన హక్కులను తెలుస్తాయి. పాలక వర్గాలుగా ఉండే ఆ పిడికల ముందు మాత్రమే మన ఓట్లు ఏర్చుకొని మనల్ని ఎత్తిన ఎక్కి తొక్కుతుంటే ఎన్నాళ్ళు భరిస్తాం? అందుకే మేము బయలుదేరాం. ఈ రాష్ట్రంలో ప్రతి మండలం తిరుగుతున్నాం, ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నాం. మా దగ్గర జనం లేకపోవచ్చు, కానీ మాకు ఓట్లు ఉన్నాయి. మా పేద ప్రజల్ని, మా బీసీ ప్రజల్ని, మా ఎస్సీ ఎస్టీ ప్రజలను కూడా చైతన్యపరుస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో 3వ రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలనుకునే మా ఈ ప్రయత్నానికి ప్రజలందరి సహకారం కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు, మీకు ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ప్రజలను ఆదుకోండి, ఈ దాడులను ఆపండి. ప్రజాస్వామ్యబద్ధంగా మీ పరిపాలన ఉంటే
ప్రజలు మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు. కానీ రాజ్యాంగంలో రాసిన ప్రకారం బీసీలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభలలో అవకాశాలు కల్పించాలి. అందుకే ఇప్పుడు జనగణన జరుగుతుంది కదా, దీనిలో బీసీ కులగణన కూడా జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ కులగణన జరిపితే బీసీ లెక్కలు తేలిన తర్వాత ఏ సామాజిక వర్గం ఎంతుందో వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే రాజ్యాంగంలో రాశాడు. ఆర్టికల్ 340. ఆ 340 ప్రకారం ప్రజలు సామాజిక వర్గాల వారీగా ఏ వర్గం ఎంతుందో ఆ వర్గం అంత చట్టసభల్లో ఉండాలి. మా డిమాండ్ ఒకటే, ప్రతి కులం చట్టసభలో అడుగు పెట్టాల్సిందే. ఆ కులంలో చట్టసభలో ఒక నాయకుడు ఉంటే ఆ కింద జాతి వారికి ఒక ధైర్యం వస్తుంది, ఒక భరోసా వస్తుంది. అందుకే అన్ని కులాలు చట్టసభల్లో ఉండాలనేది మా ప్రథమ డిమాండ్. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. వచ్చే ఎన్నికల నాటికల్లా కులగణన పూర్తి చేసి బీసీలకు రావాల్సిన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించకపోతే మేమే ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పడి ఆ 2 పాలకుల వర్గాల పార్టీలను పక్కన పెట్టి 3వ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తాం. బహుజన రాజ్యాన్ని స్థాపిస్తామని ఈ మంగళగిరి సాక్షిగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రాంతంలో ఈ ఎంఆర్ఓ గారికి ఇప్పుడే ఈ మెమోరాండం ఇచ్చాం. ఇక్కడికి ఉన్న ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ కాంశీరావు. బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత.